హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తాను. మా ఇంట్లో చేసే ధనియాల కారం అండి. చాలా బాగుండిద్ది ధనియాల కారం. చూడండి పొడి పొడిగా ఎలా ఉందో. ఇప్పుడు మీకు మా ఇంట్లో చేసే ఈ ధనియాల కారం ఎలాగో చూపిస్తాను. ముందుగా మనం ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఒక 20 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఆ ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అవ్వాలి, మంచి స్మెల్ వచ్చే వరకు మాడకుండా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా ఫ్రై అయిన ఎండుమిరపకాయల్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. తరువాత అదే కళాయిలో 1 టీ స్పూను మినప్పప్పు, ఒక 1/2 టీ స్పూను పచ్చెనగపప్పు వేసి కొంచెం 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర 1 టీ స్పూను, ఒక 1/2 టీ స్పూను నువ్వులు, అలాగే ఒక గుప్పెడు కరివేపాకు, పచ్చి కరివేపాకు ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ లైట్గా ఫ్రై చేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. చూడండి ఇవన్నీ పూర్తిగా చల్లారినవి. ముందుగా మిక్సీ జార్లో మనం ఫ్రై చేసిన ఎండుమిరపకాయలు, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి, అలాగే అందులో కొంచెం ఉప్పు, మీ టేస్ట్కి సరిపడా కల్లుప్పు వేసుకోండి. మిరపకాయలకి వీటన్నిటికి తగ్గట్టు వేసి ఇంకా మిక్సీ పట్టుకోవాలి. మరీ పొడిగా కాకుండా కొంచెం మరగ్గా పట్టుకోండి. అలానే రవ్వ రవ్వగా కూడా ఉండకూడదు. అలా మిక్సీ పట్టుకుంటే మనకి ధనియాల కారం మెత్తగా పొడి పొడిగా ఉంటుంది. ఇడ్లీలో కానీ అన్నంలో కానీ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుండిద్దండి. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి ఇడ్లీలో ఈ కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉండిద్దండి. తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.